హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు మనం చాలా హెల్తీగా, చాలా తక్కువ ఆయిల్‌తో రెడీ అయ్యే ఎయిర్ ఫ్రైయర్ ఫిష్ ఫ్రై చేయబోతున్నాము. డీప్ ఫ్రై చేసినప్పుడు ఫిష్ ఎంత క్రిస్పీగా ఉంటుందో, సేమ్ ఫ్రైయర్‌లో కూడా అలానే వస్తుంది. ఫిట్‌నెస్ చూసుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ రెసిపీ అండి. ఇక్కడ నేను పావు కేజీ దాకా ఫిష్ తీసుకున్నానండి. వీటిని ఇలా పీసెస్ కింద కట్ చేసుకున్నాను. చూడండి నాకు ఇలా 3 పీసెస్ వచ్చాయి. ఇప్పుడు మనం మసాలాలు రెడీ చేసుకుందాం. మనం మ్యారినేట్ చేయడానికి మనకు కావాల్సింది ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూన్ దాకా కారం, పావు టీ స్పూన్ దాకా పసుపు, అర టీ స్పూన్ దాకా ధనియాల పొడి, మన రుచికి తగ్గట్టు సాల్ట్, ఇంకా ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా కలిపేసి ఇప్పుడు ఫిష్ పీసెస్‌కి మసాలా వేసి చేతితో నెమ్మదిగా కోట్ చేయాలి. ముక్కలకి మసాలా బాగా పట్టాలంటే కనీసం 20-30 నిమిషాల దాకా మ్యారినేట్ చేయాలండి. ఇలా ప్రతి ముక్కకి మసాలాలు ఇలా కోట్ చేసేసి మ్యారినేషన్ కోసం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేనిక్కడ సిలికాన్ బౌల్‌లో మ్యారినేట్ చేసిన ఫిష్ పీసెస్‌ని ఇలా ప్లేస్ చేసేసి దీంట్లో ఆయిల్‌ని ఇలా స్ప్రే చేయాలండి. ఇందులో 1 ఆర్ 2 ఎంఎల్ కన్నా ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్‌లో టెంపరేచర్ సెట్ చేసుకుందాం. 180 డిగ్రీస్ 12 మినిట్స్ ఇలా టైమ్ సెట్ చేశాక స్టార్ట్ చేసుకోవాలి. 7 మినిట్స్ వచ్చాక మనం ఆల్రెడీ ఫ్రై అయిన ఫిష్ పీసెస్‌ని ఇలా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మనం రెండో సైడ్ మళ్ళీ ఫ్రై చేయాలి అంటే ఇలా ఫ్లిప్ చేసేసి 7 మినిట్స్ తర్వాత మళ్ళీ స్టార్ట్ బటన్ ప్రెస్ చేసి వీటిని రెండో సైడ్ కూడా ఫ్రై అవ్వాలండి. చూడండి ఇలా పాజ్‌లో ఉన్నది స్టార్ట్ చేసేసి మళ్ళీ ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ప్రాసెస్ మొత్తం అయిపోయాక మళ్ళీ చెక్ చేద్దాం చూడండి ఫిష్ ఫ్రై ఎలా ఫ్రై అయిందో. ఆయిల్‌లో డీప్ ఫ్రై చేస్తే ఎలా ఫ్రై అవుతదో, ఎయిర్ ఫ్రైయర్‌లో కూడా సేమ్ అలానే ఫ్రై అవుతదండి. కానీ ఇక్కడేంటంటే ఆయిల్ అనేది మనం చాలా తక్కువ యూజ్ చేస్తాం. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరెన్నో ఎయిర్ ఫ్రైయర్ రెసిపీస్ కోసం వెయిట్ చేయండి. అంటిల్ దెన్ బాయ్.